క్రికెట్ భారతదేశంలో క్రికెట్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, ఇది ఒక మతం. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎక్కడ చూసినా క్రికెట్ అభిమానులు చాలా మంది ఉంటారు. అలాగే క్రికెట్ ఆడుతూ కుర్రోళ్ళు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఏ నలుగురు కలిసినా కూడా ఈ క్రికెట్ గురించి డిస్కషన్ చేస్తూ ఉంటారు. అంతగా క్రికెట్ మనలో ఒక భాగం అయిపోయింది. ఇంతెందుకు, క్రికెట్ ఇప్పుడు అంచెలంచెలుగా ఎదిగిపోయి ప్రపంచ నెంబర్ 1 గా భారతదేశం ఉందంటే దానికి కారణం కేవలం ప్రేక్షకులే. ఇప్పుడు మన BCCI క్రికెట్ ని శాసిస్తోంది. మనతో కాంట్రాక్ట్ కుదుర్చుకోవడం కోసం క్రికెట్ అభిమానులు సైతం ఎదురు చూస్తున్నారు. అలాగే క్రికెట్ పండితులు, ఇతర దేశాల క్రికెట్ ప్లేయర్స్ కూడా మన దేశం రావడానికి, ఇక్కడ ఆడడానికి బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా, అందుకని బాగా ఎదురు చూస్తున్నారు. మన BCCI కూడా దీన్ని ఒక ఆటగానే కాకుండా దీన్ని ఒక పెద్ద బిజినెస్ లాగా, పెద్ద మార్కెట్ గా క్రియేట్ చేసింది. ఇప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుందనుకో, అబ్బో అందరికీ బోల్డ్ అన్ని లాభాలు. డిజిటల్ మీడియా దగ్గర నుంచి క్రికెట్ కౌంటర్, అలాగే స్నాక్స్, ఇతర ట్రావెలింగ్లు, అసలుకి రకరకాల టీషర్ట్లు అమ్మేవాళ్ళు, ఇలా రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఒక పెద్ద మార్కెట్ అయిపోయింది. సరే, ఈ విషయాలన్నీ పక్కన పెడితే 2023లో మనం వరల్డ్ కప్ ఆడాం, బాగా ఆడాం, అద్భుతంగా ఆడాం, కానీ ఫైనల్లో ఓడాం. ఈ విషయం మాత్రం మీ అందరినీ బాగా బాధించింది. మీ అందరినీ కాదు, చాలా మందిని, ప్రపంచం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. 10 మ్యాచ్లు, 10కి 10 మ్యాచ్లు, అసలుకి నాన్ స్టాప్ గా ఒక్కటంటే ఒక్కటి ఓడిపోకుండా దుమ్ము దులుపుకుంటూ ఎంత కష్టమైన మ్యాచ్ అయినా సూపర్ గా ఆడారు. సెమీఫైనల్లో మన వాళ్ళు ఆడిన మ్యాచ్ అసలుకి చరిత్రలో నిలిచిపోతుంది. అంతటి అద్భుతంగా ఆడిన వాళ్ళు ఫైనల్లో చతికిలు పడిపోయారు. వరల్డ్ కప్ ని మనం చేజార్చుకున్నాం. అసలుకి ఆ మధుర క్షణాలని ఒక్క మాటలో చెప్పలేం. గుజరాత్ లో నరేంద్ర మోడీ గారి స్టేడియం ఆవరణలో, అతి పెద్ద స్టేడియంలో మోడీ గారి ముందు 1,23,000 మంది ప్రజల ముందు భారతదేశం మొత్తం, ప్రపంచం అంతా కూడా క్రికెట్ కోసం ఎదురు చూస్తున్న ఆ మధుర క్షణాలని మనం కప్పు ఎత్తలేక మిస్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు మరొక అవకాశం వచ్చింది. అవునండి, 2024 వరల్డ్ కప్ మ్యాచెస్ ఇప్పుడు జూన్ లో జరగబోతున్నాయి. అమెరికాలో జరగబోతున్నటువంటి ఈ ప్రపంచ కప్ సమరం జూన్ 1న స్టార్ట్ అయ్యి జూన్ 29న ముగుస్తుంది. మరి ఈ T20 ఆడబోయే టీం సభ్యులు ఎవరు అనేది ఇప్పుడు అందరికీ ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం IPL మ్యాచ్లు ఆడుతున్నారు మన టీం సభ్యులు. అందులోనూ IPL మ్యాచ్లు బాగా రంజుగా, జోరుగా సాగుతున్నాయి. ఒక్కొక్కళ్ళు ఆ కొట్టు అంటూ పిచ్చా కొట్టుడు కొట్టేస్తున్నారు. అసలు RCB వాళ్ళైతే పాపం పిచ్చ కొట్టు కొడుతున్నారు. ఇలాంటి కొట్టు నేను ఎక్కడ చూడలేదు అన్నట్టుగా వాళ్ళు తిక్క కొట్టించుకుంటున్నారు. ఇక మిగిలిన వాళ్ళు SRH, అలాగే KKR పిచ్చ కొట్టు కొడుతున్నారు. ముంబై ఇండియన్స్ కూడా బాగానే ఆడుతుంది, కానీ ఫెయిల్ అవుతుంది. ఇక ధోని సంగతి చెప్పేదే ఉంది, మీడియంగా వెళ్ళిపోతున్నాడు, చివరికి ఫైనల్ గా వెళ్ళిపోతాడు, ఇది కూడా గ్యారంటీ. సరే, ఈ విషయాలన్నీ పక్కన పెడితే అసలు టీమిండియాలో ఎవరు ఉండబోతున్నారు, T20ని ఎవరు లిఫ్ట్ చేయబోతున్నారు, ఆ లిఫ్ట్ చేసే సభ్యులు ఎవరు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. T20 ఆడబోయే సభ్యులు: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, గిల్, బుమ్రా, రవీంద్ర జడేజా, KL రాహుల్, రిషబ్ పంత్, అలాగే కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, శివన్ దుబే, హర్షదీప్ సింగ్, ఆవేష్ ఖాన్. ప్రస్తుతానికి ఈ సభ్యుల పేర్లు అయితే ప్రపోజల్లో ఉన్నాయి. మరి వీళ్ళే అవుతారా అనేది కొంచెం ఉత్కంఠగా ఉంది. మీరెవరు అనుకుంటున్నారు T20 ఆడబోయే సభ్యులు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో ఇస్తే లైక్ చేయండి. క్రికెటర్ ఫ్యాన్స్ అయితే 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.